పసుపు ఆడవాళ్ళు ముందు ముఖ్యంగా కాళ్ళకి రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు కాళ్ళకు రాసుకుంటారు. రాసుకోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అనంటే, ఇటు ఆధ్యాత్మికంగాను, ఇటు ఆయుర్వేద పరంగా గూడాను మనం చూడొచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే చక్కగా కాళ్ళకి పసుపు రాసుకోవటం వల్ల కాళ్ళు పచ్చగా ఉంటాయి. సౌభాగ్యానికి చిహ్నం అని ఇందాకే మనం అనుకున్నాం. అది ఒక కారణము. అయితే ఈ విధంగా ఆడవాళ్ళు ఎక్కువగా నీటితో పని ఎక్కువ ఉంటూ ఉంటుంది. అంటే ఇల్లు చిమ్మేటప్పుడు, తుడచేటప్పుడు, కడుక్కునేటప్పుడు, గిన్నెలు తోముకునేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు ఇలా అనేక సార్లు నీళ్ళలో ఎక్కువ సమయం వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకు గాను వారి కాళ్ళన్నీ గూడాను పాచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కడైతే గనక బ్యాక్టీరియా అనేటటువంటిది చేరుతుంది. అందుకని ఈ కర్కుమిన్ అనేటటువంటిది పసుపులో ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది రాకుండా, దరిచేరకుండా చేస్తుంది. అంటే ఇల్లాలి ఆరోగ్యము ఇంటికందరికీ కూడా పదిలము అంటారు గదా! అందుకని ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా గూడా ఆరోగ్యంగా ఉంటుంది అని. అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడాను ఆరోగ్యంగా ఉంటారు అని. అయితే మరి ఈ ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవటంలో మరి ఇది ఆధ్యాత్మికంగా అయితే గనక మనకి రోజు గూడాను నిత్యము గూడా రాసుకోవటం ఒకటి ముందు ముఖ్యంగా గమనించినట్లయితే, విశేషంగా ఎప్పుడైతే పూజలు చేస్తూ ఉంటామో, నోములు, వ్రతాలు ఇత్యాదులు అన్నీ చేస్తూ ఉంటాం గదా! అటువంటి సందర్భాల్లో గూడాను కాళ్ళకి పసుపు రాసుకోవటం అనేటటువంటిది గమనిస్తూ ఉంటాము. ఇది ఆధ్యాత్మిక పరంగా. ఎందుకంటే సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి. ఇక ఆయుర్వేద పరంగా గనక మనం గమనించినట్లయితే ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటిది. అంటే మనకి కాళ్ళ పగుళ్ళలో మధ్యలో ఉండేటటువంటి ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అనేటటువంటిది చేరుతూ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనకి దరిచేరకుండా చేస్తుంది ఇది. అదే కాకుండా కొన్ని ఆయుర్వేదక గుళికల్ని తయారు చేసేటప్పుడు కూడాను ఈ పసుపుని వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎవరికన్నా జలుబు ఉందనుకోండి ఏమని చెప్తుంటారు? కాస్త వేడి వేడి పాలల్లో ఇంత పసుపు వేసుకొని శుభ్రంగా తాక్కపోయినావా అని అంటూ ఉంటారు చూడండి పెద్దవాళ్ళు. అయితే ఇవాళ మనం గమనించినట్లయితే